ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎంతుంది, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని ఎప్పటిలోపల చెల్లిస్తారు అని అడిగినటువంటి ప్రశ్నకు యాజ్ యూజువల్గా టీడీపీ కూటమి తరపున మంత్రి గారు లేచి అబద్ధపు నంబర్సు, మేము అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధం లేకుండా ఆన్సర్లు ఇవ్వడమే కాకుండా మేము వారిని ఇప్పటి వరకు 8,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి సార్, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కాలేజ్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి పేమెంట్లు అనేది రాకపోతే మేము నడపలేము అనేటటువంటి పరిస్థితుల్లో, జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులకు వెళ్ళాలనుకుంటున్నటువంటి పిల్లలు కానీ, ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి పిల్లలు కానీ ఈ కాలేజీలు టీసీలు ఇవ్వక, సర్టిఫికేట్లు ఇవ్వక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి డిప్రెషన్లోకి గురవుతూ ఉంటే, ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వెళ్ళాల్సినటువంటి పిల్లలు హాల్ టికెట్లు చేతికి రాక, ఎగ్జాములు ఆన్ టైం అటెండ్ కాలేక ఆ తల్లిదండ్రులు పడేటటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే, మాకు తల్లిదండ్రులు అందరూ ఫోన్ చేసి దయచేసి ప్రిన్సిపల్కి ఒక మాట చెప్పన్నా, కనీసం మేము ఫీజు కడతాం, ఫీజు తగ్గించుకోమన్నా చెప్పన్నా అని మాట్లాడుతూ ఉంటే చూసి విని తట్టుకోలేక ఈరోజు అసలు ఈ సమస్యని ఎప్పుడు తీరుస్తారు అని మేము ప్రశ్న అడిగితే కేవలం 350 కోట్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పేమెంట్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ పేమెంట్ అంతా కూడా గడిచిన వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్ల దాకా బకాయిలు పెట్టిపోయింది అని ఆయన సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ప్రతి క్వార్టర్ ఎప్పుడు మేము అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా కరోనా లాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ కాలేజీలకు పేమెంట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన కాకుండా వసతి దీవెన అని కూడా డిగ్రీ పిల్లలకు, పీజీ చదువుకునేటటువంటి పిల్లలకు, ఇంజనీరింగ్ పిల్లలకు కూడా వసతి దీవెన ఇవ్వడం ఆ మహానాయకుడు చేసినటువంటి గొప్పతనం అయితే, వాటన్నిటినీ పక్కన పెట్టి అబద్ధపు మాటలు ఈరోజు కూటమి ప్రభుత్వం చెబుతూ 4,000 కోట్ల పెండింగ్ బకాయిలు వైసీపీ వదిలిపెట్టి వెళ్ళిందనేటటువంటి పరిస్థితుల్లో మరి ఇదివరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో లేచి మీరు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఒకే ఒక క్వార్టర్ పెండింగ్ పేమెంట్ ఉంది, అది కూడా ఎలక్షన్ కోడ్ ఉండేటటువంటి పరిస్థితుల్లో మీరు అబ్జెక్షన్ పెట్టి ఆ డబ్బులు ఇవ్వనీయకుండా చేశారు. అది తప్పితే వైసీపీ గవర్నమెంట్ ఒక్క పెండింగ్ పేమెంట్ కూడా పెట్టలేదు అని చెప్పినప్పటికీ కూడా 4,000 కోట్లు 5,000 కోట్లు అని చెప్పి అన్నా క్యాంటీన్ అని మరొకటేదో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం కౌన్సిల్లో కూర్చొని వారి నచ్చినటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి తరుణంలో వైసీపీ సభ్యులందరూ కూడా ఇలాంటి సత్యదూరమైనటువంటి మాటలు చెబుతూ విద్యార్థుల బాధలను, తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఇలాంటి సమాధానాలు ఇవ్వకపోయినా మాకేం నష్టం లేదు అని చెప్పి మూకమ్ముడిగా మేము ఆ ప్రశ్నకు వాకౌట్ చేయడం కూడా జరిగింది. నేను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, సార్ రైట్ టైంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు పియర్ గ్రూప్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ పిల్లలందరూ కలిసి పాస్ అవుట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చేసేటటువంటి పనుల వల్ల తన పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్ డబ్బులు కట్టి హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాస్తుంటే ఒక పిల్లవాడు మీరు ఇచ్చేటటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయలేనటువంటి పక్షంలో వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు అగాత్యాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మేము రోజు వింటూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా
ఏదో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఉందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తామని మీరు 1200 కోట్ల రూపాయలు బీఆర్ఓ ఏదైతే ఇచ్చారో అలా ఇవ్వకుండా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ కంప్లీట్ చేయండి, విద్యార్థులను మీరు దయచేసి కాపాడండి అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.